వర్గల్ మండల కేంద్రంలో రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. పంటలకు అర్ధరాత్రి కరెంట్ కట్ చేసి అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లోగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుని టీఎస్ఐఐసికి ఇచ్చిందని, అప్పుడు ఎకరాకు 10 లక్షలు మాత్రమే చెల్లించిందని తెలిపారు. టీఎస్ఐఐసికి అప్పగించిన భూముల్లో కంపెనీలు రాకపోవడంతో రైతులు ఇప్పటికీ సాగు చేసుకుంటున్నారని తెలిపారు రఘునందన్ రావు. ప్రభుత్వం ఏ అవసరాల కోసం భూములు తీసుకుందో ఆ పనులకు వాడని పక్షంలో తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పేస్ బాగుంది, సైన్స్ బాగుంది, టెక్నాలజీ బాగుంది, కానీ మా రైతుల దగ్గర నుంచి కంపెనీలు పెడతామని గత ప్రభుత్వం వస్తుంటే రోడ్ ఎంబడి రోడ్డుకు ఎడమ కుడి పక్కల టీజీఐఐసి పేరిట కొన్ని భూములు తీసుకుంది సార్. తీసుకొని అప్పటి ధర మాకు 10 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాకా ఆ భూములలో ఒక్క కంపెనీ రాలేదు. ఆ భూములు మేమే కాస్త చేస్తా ఉన్నాం, మేమే కబ్జాలో ఉన్నాం, మేమే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఈసారి కూడా వరి పొలాలు పంట నాటేసుకున్నాం. దురదృష్టం చెప్పబెట్టకుండా అర్ధరాత్రి వచ్చి మా కరెంటు కట్ చేసిపోయారు సార్. నోటి ముంగటి ముద్దను గుంజేయొద్దని కరెంటు అధికారులకు చెప్పి మా కరెంటు ఇప్పి సార్. ఈ పంట అయిపోయిన తర్వాత వాళ్ళ కర్మ ఇస్తారో సత్తారో అప్పుడు చూస్తామని అడుగుతున్నారు. ఈ ప్రాంత ఎలక్ట్రిసిటీ అధికారులకు నేను చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తా ఉన్నాను. 24 గంటల లోపల వాళ్ళ కరెంటు పునరుద్ధరించండి, రైతుల పంటలు నష్టపోకుండా వాళ్ళని కాపాడండి.